ఫోన్ ట్యాపింగ్ పై తగ్గేదేలే అంటున్నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ పై లై డిటెక్టర్ పరీక్షకు తాను రెడీ అన్నారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తనతో పాటు సీఎం రేవంత్ కూడా లై డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలన్నారు. భట్టి, ఉత్తమ్, పొంగులేటి ఫోన్లను ఆయనే ట్యాపింగ్ చేయిస్తున్నారని విమర్శించారు. నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని హెచ్చరించారు. కడియం చేసింది మోసం కాదని నయ వంచనని తెలిపారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ పై తగ్గేదేలే అంటున్నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ పై లైట్ డిటెక్టర్ పరీక్షకు తాను రెడీ అన్నారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తనతో పాటు సీఎం రేవంత్ కూడా లైట్ డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలన్నారు. భట్టి, ఉత్తమ్, పొంగిలేటి ఫోన్లను ఆయనే ట్యాపింగ్ చేయిస్తున్నారని విమర్శించారు. నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని హెచ్చరించారు. కడియం చేసింది మోసం కాదని నయ వంచనని తెలిపారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేంద్ర అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్ సందీప్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు లిక్కర్ స్కామ్ అనే అంశం టీఆర్ఎస్ పార్టీని గడిచిన నెల రోజులుగా కుదిపేస్తోంది. దాదాపు 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ అంశం మీద ఎవరికి సమాధానం చెప్పుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సందర్భం ఉంది. ఒక పక్క అన్ని ఇంట్రాగేషన్ సంస్థలు ఫోన్ ట్యాపింగ్ మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది. అయితే ఒక పక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ అంశం మీద ఎక్కడ కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో స్పందించలేదు. కానీ నేను ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ కు వచ్చినటువంటి ఆయన చాలా కూలంకషంగా అన్ని విషయాలు కూడా ఆ ప్రోగ్రామ్ లో పంచుకున్నారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశం దీంట్లో నా ప్రమేయం ఏమాత్రం లేదు, నేను మంత్రిగా ఉండొచ్చు, బట్ నేను ఎక్కడ కూడా ఇలాంటి ఉద్దేశం చేయలేదు, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయనే కార్యక్రమంలో అన్నారు. అంటే ప్రధానంగా లైట్ డిటెక్టర్ టెస్ట్ విషయంలో కావచ్చు, లేదంటే ప్రధానంగా ఇంకా ఎలాంటి టెస్టులు ఉన్నా కూడా నేను దానికి సిద్ధంగానే ఉన్నాను అన్నటువంటి విషయం మీద ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నేను ఇంకోను బెదిరించి ఎలాంటి మోసాలకు పాల్పడే వ్యక్తిని ఏమాత్రం కాదు, నాకు దేనికైనా కఠిన ముత్యం లెక్క వస్తాను. అవసరమైతే దీని మీద రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే కిషన్ రెడ్డి ఎవరైతే పదే పదే ఈ ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా ఇదే రకంగా లైవ్ డిటెక్టర్స్కి రావాలి అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దీని మీద అవతల నుంచి ఇంతవరకు సమాధానం లేదు. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక చర్చకు దారితీసింది. ఇప్పటికే చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు దీని మీద ఎంక్వైరీ చేయబడుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐ స్థాయి నుంచి సిఐ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉందని కూడా ఇప్పటికే ఇంట్రాగేషన్ నడుపుగా సిబిసిఐడి కావచ్చు, లేదంటే తదితర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్ని కూడా దీని మీద చర్చ జరుగుతున్నాయి, ఒక పక్క ఇంట్రాగేషన్ నడుస్తున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో దీంట్లో చాలా మంది ఉన్నారు. గతంలో కేసీఆర్, కేటీఆర్ కేంద్రంగానే ప్రధానంగా అప్పుడున్నటువంటి మంత్రులు ఎవరైతున్నారో మంత్రులతో సహా ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గాని, కిషన్ రెడ్డి గాని, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ప్రముఖులు మీద ఫోన్ ట్యాపింగ్ అనేది చేయబడింది. అంతేకాకుండా బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సినిమా తారలు కావచ్చు, లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీలో ప్రధానంగా పేరు మోసినటువంటి వ్యాపార సంస్థలను కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ నుంచి లబ్ధి పొందారు అనేది ప్రధానంగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతున్నటువంటి అంశం. అయితే ఇందులో ప్రధానంగా కేటీఆర్ ని వేలు చూపిస్తూ ఇటు ప్రతిపక్షాలు కూడా లేవనెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తమకు కానీ తమ పార్టీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తులకు కూడా సంబంధం లేదు, అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మే మాకు లేదంటూ కూడా అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే గతంలో ఒక 2-3 ప్రెస్ మీట్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కొంతమంది దుష్మన్ల మీద లేదంటే కొంతమంది వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పిందని కూడా ఒక దశలో ఆయన అన్నటువంటి సందర్భం ఉంది. అంటే చేయాల్సిన వాళ్ళ మీద, కానీ అదే సందర్భంలో అందరి మీద, ప్రతిపక్ష లీడర్ల మీద, ఇంకోళ్ళ మీద మేము చేయాల్సిన అవసరం లేదని కూడా ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఏదైనప్పుడు కూడా ఈ అంశంలో ఒక ఎమ్మెల్సీకి కావచ్చు, లేదంటే పలువురు పోలీసు ఉన్నతాధికారులకు కావచ్చు, ఇట్లా పలువురు మీద ప్రధానంగా దీని మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీని మీద ఎట్టకేలకు కేటీఆర్ అయితే స్పందించడం జరిగింది. దీని మీద ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయని చూడాలి. ప్రధానంగా రేవంత్ రెడ్డి విషయం మీద కూడా పదే పదే మాట్లాడాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఏదైతున్నాయో ప్రజెంట్ అదే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అందులో ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, లేదంటే పొంగులేటి శ్రీనివాసరావు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలా మంది
మీద ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మా దృష్టికి వచ్చిందని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా లైవ్ డిటెక్టర్ ఆయన వచ్చేస్తే ఖచ్చితంగా అన్ని విషయాలు కూడా బయటపడతాయి అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు చేస్తూ తమ మీద ఇష్టానుసారంగా బట్టగాల్సి మీద వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన కేటీఆర్ ఇదే సందర్భంగా ఆయన చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. నరేందర్, అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 10 మంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారని తెలుస్తుంది. అంటే ఈ అంశం ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? అంటే బీఆర్ఎస్ నేతల్ని ఎప్పుడు ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇదంతా కూడా ఆన్గోయింగ్ ప్రాసెస్, ఇప్పటికే విచారణ దశలో ఉంది. ఇప్పటికే పోలీసు అధికారులు ప్రత్యేకంగా అటు న్యాయ నిపుణులు కావచ్చు, లేదంటే పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మొత్తానికి దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు జాతీయ స్థాయిలో ఒక దశలో పెద్ద ఎత్తున ఇష్యూగా మారాగా దాని తర్వాత కొంత సద్దుమణిగింది. బట్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇష్యూ పెద్దదిగా మారుతోంది. ఎందుకంటే ఇది వాస్తవానికి పెద్ద నేరంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వేచ్ఛను హరించే విధంగా, ముఖ్యంగా మహిళల విషయంలో కావచ్చు, లేదంటే ఇతర వ్యాపారుల విషయంలో కావచ్చు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల విషయంలో కావచ్చు, ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది కనుక చేస్తే ఇది ఖచ్చితంగా తీవ్ర శిక్షకు దారితీస్తుందనేది కూడా ఉంది. ఎవరు కూడా సామాన్య వ్యక్తి నుంచి పెద్ద లీడర్ల వరకు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళ బెడ్రూమ్ విషయాల నుంచి మొదలు పెడితే వ్యాపార సంబంధమైన విషయాల మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినటువంటి కొన్ని సంస్థలు దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించడానికి లేదు అని కూడా చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. కనుక దీని మీద ఆనాటి ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో దీని మీద పెద్ద ఎత్తున అలిగేషన్స్ అయితే ఎదుర్కొంటుంది. కానీ దాని మీద ఇప్పటివరకైతే కేటీఆర్ మంత్రిగా ఉన్నాడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ప్రస్తుతం కూడా ఉన్న నేపథ్యంలో బట్ దీని మీద ఇప్పటివరకైతే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అయితే ఆయన చేయడం జరిగింది. దీని మీద ప్రతిపక్షాలు ఇంకే రకంగా స్పందిస్తాయి, గతంలో చేసినటువంటి ఆరోపణలకే కట్టుబడి ఉంటాయా, లేదంటే ఇప్పుడు తాజాగా చేసినటువంటి లైట్ డిటెక్టర్ టెస్ట్ గురించి సిద్ధమే అని చెప్పినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అవతల పార్టీ వాళ్ళు ఏ రకంగా సవాల్ని స్వీకరిస్తారని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఈటెల రాజేందర్ గారు ఇంకా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేశాం, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు అని ఆ బీఆర్ఎస్ కీలక నేతలకు ప్రతిరోజు సమాచారం ఇచ్చారని ఒక ఆరోపణ ఉంది. అంటే ఆ కీలక నేతని విచారించే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ అట్లా పేరు వినపడుతున్నటువంటి ఒక ఎమ్మెల్సీ కావచ్చు, లేదంటే ఒక ప్రముఖ లీడర్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఆరోపణ చేస్తున్నటువంటి ఈటెల రాజేందర్ గాని, కిషన్ రెడ్డి గాని, ఇట్లా ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పదే పదే ఇదే అంశం మీద చర్చ జరుపుతున్నారు. ఓవరాల్ గా మాత్రం ఆ డబ్బు ఆనాడు ఎలక్షన్ టైంలో డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించారు, పోలీసు వాహనాలు పంపించారు అని ఇవన్నీ పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇదంతా కూడా విచారణ దశలో ఉంది. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే గానీ మనకు మరిన్ని విషయాలు బయటకు పోయే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల చాలా రకమైనటువంటి అంశాలు ఇంకోరి లోగుట్టు తెలుసుకోవడం, ఇంకోరితో మాట్లాడే విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, అట్లయితే ప్రభుత్వ యంత్రాంగాన్ని గాడిలో పెట్టుకోవడం కావచ్చు, లేదంటే డబ్బు పంపిణీ ఎలక్షన్ టైంలో వాడుకోవడం కావచ్చు, ఎవరికి డబ్బులు పంపి ఎవరి ద్వారా పనులు చేయించుకోవడం కావచ్చు, ఎన్నికల్లో దుర్వినియోగం చేయడం, ఓట్లను కొనుగోలు చేయడం కావచ్చు, ఇట్లా చాలా అంశాల మీద ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఉపయోగించారని కూడా తెలుస్తుంది. అందుకనే దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కఠినమైనటువంటి శిక్షలు పడాలని కూడా అటు ప్రతిపక్షాలతో పాటు సాధారణ జనం కూడా అనుకుంటున్న నేపథ్యంలో దీని మీద ఇప్పటికే గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలైతే ఇప్పటికే స్పందిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గాని మిగతా నేతలు, మంత్రులు కావచ్చు, దీని మీద పూర్తి స్థాయిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. కానీ మాటల యుద్ధం అటు ప్రతిపక్షాలకు కావచ్చు, ఆనాటి ఉన్నటువంటి అధికార పార్టీకి కావచ్చు, ఇద్దరి మధ్యలో అయితే ఇంకా కూడా వ్యవస్థ ఉంది. కానీ చూడాలి రానున్న రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఎటువైపు దారి తీస్తుంది, ఇంకెవరెవరు అరెస్ట్ అవుతారు, దీని మీద ఎవరెవరు విచారణ జరుగుతుంది, దీని వెనక ఇంకా అసలు తిమింగలాలు ఎవరున్నారని కూడా మరికొన్ని రోజుల్లో తెలియ అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.